హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. T20 ప్రపంచ కప్ 2024లో ఈరోజు ఇండియా వర్సెస్ కెనడాతోనే మ్యాచ్ జరగనుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా మాత్రమైతే వరుస విజయాలతోనే అయితే దూసుకొని పోతుంది. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన 3 మ్యాచ్ల్లో 3ట్లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. అదేవిధంగా లాస్ట్ అయిన చివరి మ్యాచ్ ఈరోజు కెనడాతోనే జరగబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతుంది. ఎందుకంటే వరుస విజయాలతో జోరుమైన టీమిండియాను అడ్డుకట్ట వేయడం కెనడాకి అయితే చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో టీమిండియా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అదేవిధంగా కెనడా విషయానికి వచ్చినట్లయితే కెనడా ఆశించిన స్థాయిలో వాళ్ళ ప్లేయర్లు అయితే రాణించలేకపోతున్నారు. ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. గ్రూప్ ఏలో వచ్చేసరికి టీమిండియా 6 పాయింట్లతో అగ్రస్థానంలో అయితే కొనసాగుతుంది. సూపర్ 8కి అయితే అర్హత సాధించదని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కెనడా విషయానికి వచ్చినట్లయితే కెనడా ఇప్పటి వరకు మాత్రం అయితే 3 మ్యాచ్లు ఆడి కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. గ్రూప్ ఏలో చూసుకుంటే 4వ స్థానంలో అయితే కొనసాగుతుంది. ఇది మ్యాచ్ వచ్చేసరికి రిజల్ట్లకు నామమాత్రం మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సూపర్ 8కి అయితే ఇండియా క్వాలిఫై అవ్వడం జరిగింది. అదేవిధంగా కెనడా మాత్రం అయితే ఈ మ్యాచ్లో గెలిచినా కూడా సూపర్ 8 అర్హత సాధించడం చాలా అంటే చాలా కష్టమని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి చాలా నామమాత్రం మ్యాచ్ కానుందని కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్ వచ్చేసరికి ఫ్లోరిడాలోని సెంట్రల్ బోవార్డ్ ఒరిజినల్ పార్క్లో మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్ వచ్చేసరికి సాయంత్రం 8 గంటలకైతే మ్యాచ్ అయితే ప్రారంభం అవుతుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. ముందుగా టీమిండియా విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో మాత్రం అయితే భారీ మార్పులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నామమాత్రం మ్యాచ్ కావడంతోనే ఈ మ్యాచ్లో దగ్గర 3 నుంచి 4 చేంజెస్లు అయితే చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో ఈ మ్యాచ్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్ కానీ, సంజు శాంసన్, అదేవిధంగా కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరి ప్లేస్లో వచ్చేసరికి సీనియర్ ప్లేయర్లకు అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ దిగితే విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇస్తారా అనేది అయితే చూడాలి. అదేవిధంగా సంజు శాంసన్కు జట్టులో తీసుకుంటే రిషబ్ పంత్ను రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అక్షర్ పటేల్ లేదా రవీంద్ర జడేజా వరకు రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 3 చేంజ్లతోనే మన టీమిండియా మాత్రం అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది కెనడా జరిగే మ్యాచ్లో. ఒకవేళ ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఏమాత్రం చేంజ్ చేయకపోతే గత 3 మ్యాచ్లు ఏ విధంగా ప్లేయింగ్ 11 ఉంటుందో అదే ప్లేయింగ్ 11 అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2 చేంజెస్ మాత్రం అయితే గట్టిగానే వినిపిస్తుంది. రవీంద్ర జడేజా ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రిషబ్ పంత్ ప్లేస్లో సంజు శాంసన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 చేంజెస్ మాత్రం అయితే చాలా గట్టిగానైతే వినిపిస్తుంది. మరి చూద్దాం టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజులతో కూడిన ప్లేయింగ్ 11 అయితే పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది మన టీమిండియా మాత్రమైతే. అదేవిధంగా కెనడా విషయానికి వచ్చినట్లయితే కెనడా గత మ్యాచ్లో ఏ విధంగా ప్లేయింగ్ 11 ఉందో అదేవిధంగా ఆడవచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా కెనడా మాత్రమైతే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో చాలా అంటే వీక్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. టీమిండియాను ఎదిరించాలంటే కెనడా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తేనే టీమిండియా పైన అయితే విజయం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మన కెనడా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఆరోన్ జాన్సన్, నవనీత్ దల్వాల్, పరాగ్ సింగ్, నికోలా కటన్, శ్రేయస్ మోవా, దిలీప్ ప్రీత్ జోవా, సాత్బేన్ జాఫర్, డిలాన్ ఎల్గర్, ఖలీల్ సనా, సునైద్ సిద్దంకి, జెరేమీ గొర్టన్ అనే ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది కెనడా మాత్రమైతే. మరి ఇరు జట్లు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే కంపారిజన్ ఏమాత్రం చూడలేదు. టీమిండియా మాత్రం అయితే చాలా పటిష్టంగా కనపడుతూ ఉందని చెప్పుకోవచ్చు. అయితే మ్యాచ్లో వచ్చేసరికి కెనడా పైన టీమిండియా అద్భుతమైన విజయం సాధిస్తుంది అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది చూసుకుంటే పిచ్ మొత్తం అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది పిచ్ పైన అయితే బ్యాటింగ్ కొంచెం అనుకూలంగా అయితే ఎక్కువగానే ఉంటుంది, బౌలింగ్ అంత సహకరించకపోవచ్చు ఈ పిచ్ మాత్రం అయితే. మరి చూద్దాం పిచ్ పైన మరి గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో మరి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.